దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాలమున మరలా మనం దేవుని సాన్నిధ్యములో చేరి దేవుని వాగ్దానమును జ్ఞాపకం చేసుకునే కృప దేవుడు మనకు అనుగ్రహించారు. చాలా సంతోషంగా ఉంది. ఇలాగ ప్రతిదినం మీ ముందుకు రావడం, మీరు నిత్యము దేవుని వాగ్దానం వినడం, ఆ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయడం, ఆ వాగ్దానాన్ని ఇతరులకు షేర్ చేయడం కూడా చాలా సంతోషకరంగా ఉంది. ఈ ఉదయకాల వాగ్దానము యెషయా గ్రంథము 61వ అధ్యాయము 8వ వచనం, వారితో నిత్య నిబంధన చేసేదను. అవును ప్రియులారా, వారనగా దేవుని బిడలైనటువంటి మనతో దేవుడు చేస్తున్న నిత్య నిబంధన. ప్రియులారా, ఆనాడు ఇశ్రాయేలుకు దేవుడు చేసినటువంటి నిబంధనను మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ యెషయా గ్రంథం చాలా ప్రాముఖ్యమైందని మరి గత దినాల్లో కూడా మీతో చెప్పాను. నిజంగా ఈ యెషయా గ్రంథం మరి 61వ అధ్యాయం చూస్తే చాలా విషయాలు అక్కడ రాయబడి ఉన్నాయి. ప్రియులారా, ప్రభువు యెహోవా ఆత్మ నా మీద ఉన్నది అని చెప్తా ఉంటాడు. మరి దేవుని యొక్క వాక్యములో యెహోవా నన్ను అభిషేకించను, నలిగిన వారి హృదయమును దృఢపరచుటకును, దీనులకు సువర్తమానం ప్రకటించుటకును యెహోవా నన్ను అభిషేకించను అని రాయబడింది. అవును ప్రియులారా, దేవుని అభిషేకం, దేవుని ఆత్మ, దేవుని సన్నిధి, దేవుని మహిమ, దేవుని కొరకు జీవించే వారి పట్ల దేవుడు తీసుకునే శ్రద్ధను నేను ఇక్కడ మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అంతేకాదు ఆ మాటలంటాడు, యెహోవా ఇత సంవత్సరమును మన దేవుని ప్రతిదండను దినదినము ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరికీ ఓదార్పుటకును, సీనులు దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రమును ధరింప చేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని యొక్క గొప్ప ప్రణాళిక, దేవుని యొక్క గొప్ప అభిష్టము దీనులకు స్వర్తమానాన్ని పంచడానికి దేవుడు తనని పంపినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, ఆయన దుఃఖమునకు ప్రతిగా భారభరితమైనటువంటి స్తుతి వస్త్రం అంటున్నాడు. ఆనంద తైలం, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలం అంటున్నాడు. బూడిదకు ప్రతిగా పూదండ అంటున్నాడు. ప్రియులారా, నిజంగా నలిగిన వారిని దృఢపరచుటకు, చరణం ఉన్న వారిని విడిపించుటకు యెహోవానగు నేను యుత సంవత్సరాన్ని ప్రకటిస్తున్నా అని చెప్తున్నాడు. అవును, యెషయా గ్రంథంలో అద్భుతమైన మాటలు. మరి పేదలకు స్వార్థ ప్రకటించుటకు ఆయన నన్ను అభిషేకించును అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు అక్కడ. అందుకే నిత్య నిబంధన అనేటువంటి మాటలు వాడాడు. యవనస్తుల విషయంలో, యవనరాళ్ళ విషయంలో, దేశం విషయంలో నిత్యానందం వారికి కలుగజేయును. ఏలగని ఆ న్యాయము చేయుట యెహోవానగు నాకు ఇష్టము, ఒకడు అన్యాయము ఒకని సొత్తు కొనుటకు నాకు అసహ్యము. సత్యమును బట్టి వారికి క్రియాఫలం వారిచ్చున్నాను, వారితో నిత్య నిబంధన చేయుదును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క ప్రేమను గురించి, దేవుని యొక్క కృపను గురించి, దేవుని యొక్క సత్యమును గురించి ఈ యెషయా గ్రంథంలో అద్భుతంగా వివరించబడ్డది. కనుక ఈ ఉదయకాలమున ప్రభు చెప్పిన వాగ్దానం, నేను వారితో నిత్య నిబంధన చేసేదను. అవును, మనతో ఆయన నిత్య నిబంధన చేస్తున్నాడు. ఏంటి ఆ నిబంధన అంటే, మనల్ని ఆశీర్వదించుటకు, మనని బలపరచుటకు, మనని దీవించుటకు, మన అత్యున్నతమైన స్థానంలో నిలబెట్టుటకు అది నాకు ఇష్టం ఆయన అంటున్నాడు. కనుక ఆయన మాటల్లో మనం పట్టబడాలి. ఆయన మాటలు జ్ఞానం కలిగి నిజంగా మనం ఒకసారి ఆలోచన చేయాలి. ప్రభు మాట ఇచ్చి నెరవేర్చుకుని నరుడు కాడు గనక నిత్యం ఆయన కృపలో భద్రపరుద్దాం. దేవుని వాక్యానుసారంగా జీవిద్దాం. ఆ పైనుండి వచ్చే జ్ఞానాన్ని పొందుతూ దేవుని నామఘనత కొరకు జీవిద్దాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడమైన మా తండ్రి, కృప కలిగిన మా యేసయ్య, జీవగల మా తండ్రి, జీవాధిపతి, సైన్యములకు అధిపతి యెహోవా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీరు మాతో చేసిన నిత్య నిబంధనను బట్టి మీకు స్తోత్రాలు. మమ్మల్ని దీవించే విధానం, మమ్మల్ని ఆశీర్వదించే విధానం, మాకు తోడైన విధానం గొప్పది. ప్రభా, నీ వాక్యాన్ని ఎత్తిపట్టుకొని ఈ దినమంతా నీ వాగ్దాన్ని ఎత్తిపట్టుకొని అలాగా ఆశీర్వదించబట్టుకుని నీ కృప మాకు దయచేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈ ఉదయకాలం అయినటువంటి వాగ్దానాన్ని బట్టి మీ అందరికి వందనాలు. మీరు వింటూ ఇతరులకు వినిపించి వారు దీవెనంతో మీరు కూడా దీవెనలో వారిని పాలుభాగస్తులు చేయాలని మనవి చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్.